ఈ కుర్చీలో కూర్చోమ్మా. నాన్న, ఇది మీరు కూర్చుని కుర్చీ. దీనికో గౌరవం ఉంది. ఇందులో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది. నన్ను కూర్చోమంటున్నారేంటి? నా వారసురాలిగా నా గౌరవ మర్యాదలు అన్ని అర్హతలు నీకున్నాయి. కూర్చోమ్మా. అదో పెద్ద సింహాసనం అయినట్టు ఇన్ని రోజులు దాన్ని ఎవరు తాకూడదన్నట్టు ఇంట్లో వాళ్ళు బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ శ్రీవల్లిని కూర్చోబెట్టాడు. నాన్సెన్స్. ఇక నుంచి ఈ స్థానం నీదేనమ్మా. ఈ రోజు నుంచి నువ్వే మా అందరికి బాస్. ఆల్రెడీ నువ్వు మన కంపెనీ టేక్ ఓవర్ చేసే ప్రాజెక్టుల గురించి, మన బిజినెస్ గురించి అన్ని తెలుసుకున్నావు కదా. ఏదైనా నువ్వు ఫైల్ మీద సైన్ చేశాకే అది ఫైనల్ అవుతుంది. ఇదిగో అమ్మా, ఈ ఫైల్స్ మీద నువ్వు సంతకాలు పెట్టాలి. నేను ఆల్రెడీ వెరిఫై చేశాను. నువ్వు సైన్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. దినేష్, నువ్వు ఇలారా. ఆ ఫైల్స్ మీ అన్నయ్యకి ఇవ్వమ్మా. కాదు, మన కంపెనీ ఆపరేషన్ హెడ్కి ఇవ్వు. ఏంటి దినేష్, అర్థం కాలేదా? ఈ రోజు నుంచి నువ్వు మన కంపెనీ ఆపరేషన్ హెడ్వి. శ్రీవల్లి నీకు ఇంట్లో మాత్రమే చెల్లెలు, ఆఫీసులో నీకు బాస్. ఆ ఫైల్ తీసుకెళ్ళి మేనేజర్ గారికి ఇచ్చి వర్క్ ప్రాసెస్ చూడమని చెప్పు. అలాగే నాన్న. లేనా, ఆల్ ది బెస్ట్. ఆ ఫైల్స్ ఇవ్వమ్మా. అన్నయ్య. మేడం, నేను మిమ్మల్ని ఆఫీస్లో కలుస్తాను. మీ నాన్న ఈరోజు ఆ దినేష్ వాళ్ళకి మన కంపెనీలో జాబ్ ఇచ్చాడు. రేపు మాపో ఆస్తిలో నీ వాట ఇది అంటూ ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తాడేమో. చేస్తాడేమో కాదు, చేస్తాడు. అలా జరగకముందే మనం ఆస్తిని దక్కించుకోవాలి. త్రిదేవ్, చెప్పాను కదా ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇక లేట్ చేయకు, వీలైనంత తొందరగా పని కానివ్వు. అలాగే బావా. ఇప్పుడే లేవకమ్మా, ఇంకాసేపు కూర్చో. నువ్వు ఒక చెక్ మీద సైన్ చేయాలి. దేనికి నాన్న ఈ చెక్? నీకోసమేనమ్మా. తండ్రిగా నీ పెళ్లికి నేను ఇస్తున్న చిన్న కానుక. త్రిదేవ్, ఇలా రా బాబు. ఇదిగో బ్లాంక్ చెక్. మీ అవసరాలకు కావలసినంత రాసుకుని తీసుకోండి. ఆగండి నాన్న, ఆగండి నాన్న. ఏమైందమ్మా? వద్దు నాన్న, ఆ చెక్ మాకివ్వద్దు. త్రిదేవ్ డబ్బుని గిఫ్ట్గా ఆశించే మనిషి కాదు. తను జెంటిల్మెన్, మంచి మనసున్న మనిషి. ఇప్పుడు మీరు ఆ చెక్ ఇస్తే అతని మంచితనానికి విలువ కట్టినట్టు అనిపిస్తుంది. అది నాకు ఇష్టం లేదు, త్రిదేవ్కి కూడా ఇష్టం ఉండదు. ఏమంటావు త్రిదేవ్? అవునంకుల్, శ్రీవల్లి చెప్పింది రైట్. నాకు కూడా ఇలాంటి ఇష్టం ఉండదు. శ్రీవల్లి. ప్రియా, బావున్నావా? బావున్నాను ఆంటీ.
శ్రీవల్లిని చూసి చాలా రోజులవుతుంది. ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. శ్రీవల్లి, మేము రిసెప్షన్ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటాం. నువ్వు ప్రియని రూమ్లోకి తీసుకెళ్లి మాట్లాడు. అలాగే అమ్మా. రా ప్రియా. కూర్చో ప్రియా. ఏం తీసుకుంటావు? మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు కానీ నువ్వెలా ఉన్నావు? జరిగిన విషయం నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. నువ్వు చెప్పకపోతే మాత్రం నాకు తెలీదు అనుకున్నావా? అంతా కలలో జరిగినట్టు జరిగిపోయింది. అందుకే ఎవరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మనిషి కాబట్టి జరిగిన విషయం సుబ్బుకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తనకి మాత్రం చెప్పాను. సుబ్బుకి క్షమాపణ చెప్పి సంజాయిషి అయితే ఇచ్చాను. తను అర్థం చేసుకున్నాడని అనుకుంటున్నాను. లేదు, సుబ్బు నీ గురించి ఆలోచిస్తూ. ప్రియా, సుబ్బు గురించి నాకేం చెప్పొద్దు. తన గురించి నేనేం వినాలనుకోవట్లేదు. నాకు పెళ్ళైపోయాక జరిగిపోయిన విషయాల గురించి తన గురించి మాట్లాడుకోవటం పద్ధతి కాదు. దానివల్ల ప్రయోజనము ఉండదు. ఇప్పుడు నేను కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇకపై నా ప్రయాణం గమ్యం వేరు. దేవుడు నాకు పునర్జన్మ కల్పించాడని అమ్మా నాన్నలు చాలా సంతోషిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతగా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. మా కుటుంబం శాపం పోగొట్టి అమ్మా నాన్నల్ని కలిపినందుకు కృతజ్ఞతగా నా ఈ జీవితాన్ని దేవుడు నిర్ణయించినట్టుగా బతుకుదామనుకుంటున్నాను. సరే శ్రీవల్లి, నేను కూడా పాత విషయాలు మాట్లాడి నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అడుగుదామనొచ్చాను. ఏంటది? నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? దాయడమేంటి? జరిగిందంతా చెప్పాను కదా. అది కాదే, నువ్వేదైనా ప్రమాదంలో ఉన్నావా? తన గురించి మా దగ్గర ఏమైనా చెప్పకుండా దాస్తున్నావా? అదేంటి ప్రియా అలా అడుగుతున్నావు? నాకేం ప్రమాదం ఉంటుంది? విగ్రహం తీస్తే నా ప్రాణాలు పోతాయని అందరూ భయపడ్డారు. ఇప్పుడు అది కూడా నా పెళ్లితో తీరిపోయింది కదా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? అంటే శ్రీవల్లి, నువ్వు మళ్ళీ ఏదో ప్రమాదంలో ఉన్నావని, నీకేదో జరగబోతుందని సుబ్బు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏంటి మీరిద్దరు సుబ్బు గురించి మాట్లాడుకుంటున్నారా?